7 రోజుల్లో 345 కోట్ల ఊచకోత. నిజంగా ఇది 'పెద్ది' గాడు సాధించిన ఘనత అనటం కంటే, ఇది 'పెద్ది' సినిమా టీమ్ సాధించిన విజయం అనటం కంటే, తెలుగు ప్రజలు సాధించిన విజయంలాగైతే నేనైతే చెప్తాను. తెలుగు సినిమా ఆడియన్స్ సాధించిన విజయంలాగా నేనైతే చెప్తాను. ఎందుకంటే, ఈ సినిమాకి ఎర్లీ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా నెగెటివ్‌గా అయితే ఇచ్చేశారు. అసలు ఈ సినిమా చూడ్డానికి గూడా పని చేయదు అనే రేంజ్‌లో రివ్యూస్ అయితే ఇచ్చారు. నిజంగా ఆ నెగెటివ్ రివ్యూస్ అన్నిటిని కూడా ఆడియన్స్ చెప్పు మీద పడిన దుమ్ములాగా అలా తుడిచి సినిమాని పెద్ద హిట్ అయితే చేశారు. ప్రతి ఒక్క ఆడియన్స్ చెప్పే మాట ఏంటంటే, అసలు ఎందుకు నెగెటివ్ రివ్యూస్ ఇచ్చారు? సినిమా బాగుంది కదా! మంచి సినిమాలను ఎందుకు చంపేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గళం అయితే విప్పి మంచి సినిమా ఆడాలి, ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ ఇంకా రావాలి మన తెలుగులో అని ఈ సినిమాని వాళ్ళ భుజస్కంధాల పైన వేసుకుని మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలైతే ఈ సినిమాకి ఇంత పెద్ద భారీ విజయాన్ని అయితే అందించారు. ఇది ఖచ్చితంగా పీపుల్స్ విక్టరీ అనే నేనైతే చెప్తాను. ఇంకా ఎప్పటికీ ఏడ్చేవాళ్ళు 100 మందిలో కనీసం 10 మంది అయినా ఉంటారు. ఆ 10 మంది ఇంకా అలా జాలిగా చూసి వదిలేయటం తప్ప వాళ్ళకి సమాధానం చెప్తాం, వాళ్ళతో వాదించడం అనేది వేస్ట్ అనమాట. మనకి ప్రతి వీడియో కామెంట్స్ కింద కొంతమంది అయితే కనపడతా ఉంటారు. వాళ్ళని లైట్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే పని. అంటే సినిమాల్ని ఎంజాయ్ చేయటం ఏమి ఉండవు వాళ్ళకి. కేవలం ఏడవడానికే పుట్టినట్టు ఏడుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళనైతే లైట్ తీసుకోండి. ఇంక ఇది పక్కన పెడితే ఉత్తరాంధ్ర రీజియన్‌లో 'పెద్ది' గాడి ఊచకోత. అంటే నార్మల్‌గా అనంతపూర్, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర రీజియన్, వైజాగ్ సైడు రామ్ చరణ్ గారికి కల్ట్ ఫాలోయింగ్ అయితే ఉంటది. అంటే రామ్ చరణ్ గారి కంచుకోటలాగా అయితే మనమైతే ఆ రీజియన్ అయితే చెప్పుకోవచ్చు. మీరు గతంలో చూసుకున్న రికార్డ్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూసుకోండి. అయితే అలాంటి కంచుకోటలో 'పెద్ది' గాడు రికార్డ్స్ కొట్టకుండా ఉంటాడా ఏంటి? 'బాహుబలి' సినిమాను కూడా దాటేసి, 'పుష్ప 2' సినిమాను కూడా దాటేసి ఫస్ట్ వీక్ షేర్స్‌లో ఆల్ టైమ్ టాప్ సెకండ్‌లో అయితే ఆ రీజియన్‌లో 'పెద్ది' గాడైతే కూర్చున్నాడు. ఓన్లీ 'త్రిబుల్ ఆర్' తర్వాత 'పెద్ది' అయితే ఉందన్నమాట. 'త్రిబుల్ ఆర్'కి 20 కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది. 'పెద్ది'కి 18,40,00,000 షేరే అంత వచ్చింది. నెక్స్ట్ టాప్ 3లో 'పుష్ప 2' అయితే ఉంది. 17,50,00,000 ఎంతో ఉందన్నమాట. ప్రజెంట్ ఫస్ట్ వీక్ షేర్స్‌లో ఉత్తరాంధ్ర రీజియన్‌లో టాప్ 3 సినిమాలు అయితే ఇవే. నిజంగా ఇదైతే ఫినామినల్ రన్ అనే చెప్పాలి. ఈ ఫస్ట్ వీక్‌లో ఒక్కొక్క రోజు ప్రతిరోజు కూడా మినిమం ₹1,00,00,000 కలెక్షన్లు అయితే ఈ 'పెద్ది' సినిమా అయితే అందుకుంటుంది ఆ ఉత్తరాంధ్ర రీజియన్‌లో. నిజంగా ఫినామినల్ రన్ అనే చెప్పాలి. అంటే అక్కడ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పంట పండిందే అని నేనైతే చెప్తాను. ఇంకా ఓన్లీ ఆంధ్ర రీజియన్ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వీక్‌లో 52,70,00,000 షేర్ అయితే ఈ 'పెద్ది' సినిమా అయితే అందుకుంది. ఇది ఆల్ టైమ్ టాప్ 3 అనే చెప్పాలి. ఇంకా కర్ణాటకలో దగ్గరగా 25 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. నైజాం ఏరియాలో 70 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. నైజాం ఏరియాలో కూడా ఈ వీకెండ్‌కి 50 కోట్లకు పైగా షేర్ మార్క్ అయితే 'పెద్ది' సినిమా అయితే టచ్ చేసిద్ది. ఈ రకంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో బీభత్సం క్రియేట్ చేస్తుందన్నమాట. మీరు చూసుకుంటే సినిమా రిలీజ్ అయింది లాస్ట్ గురువారం జూన్ 4న. దాని తర్వాత హాలిడేస్ ఉన్నది ఓన్లీ ఒకే ఒక్క సండే. ఇంకెక్కడ హాలిడే లేదు. పబ్లిక్ హాలిడే కూడా లేదు. అంత దారుణమైన డేట్‌లో వీళ్ళైతే ఈ సినిమానైతే రిలీజ్ చేశారు. అయినా సరే ఈ రేంజ్ నెంబర్స్ 'పెద్ది' గాడు పెట్టాడంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మీరే ఒకసారి అయితే ఊహించుకోండి. ఇంక ఇలా కాకుండా ఆ సండేకి తోడు ఇంకొక పబ్లిక్ హాలిడే కనుక ఈ ఫస్ట్ వీక్‌లో కనుక ఈ సినిమాకి దొరుకుంటే నెక్స్ట్ లెవెల్ నెంబర్స్ అయితే ఆ సినిమాకైతే మనమైతే చూసేవాళ్ళం. అంటే ఇంకొక 20 కోట్ల గ్రాస్ అయితే మనం ఈ టైంకి అయితే ఖచ్చితంగా వచ్చుండేది. ఆఫ్‌కోర్స్ వీళ్ళు చెప్పిన డేట్‌కి అంటే మార్చ్ 26న వచ్చేసినా అదైతే జరిగేది. లేకపోతే ఏప్రిల్ 13 వచ్చేసినా అదైతే జరిగేది. కానీ అవన్నీ వదిలేసి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ప్యూర్ వర్కింగ్ డేస్‌లో సినిమానైతే రిలీజ్ చేశారు. అయినా సరే ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే 'పెద్ది' సినిమాకైతే వస్తున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ సాటర్డే, సండే ఏదైతే ఉందో ఈ సినిమాకి సూపర్ రెవెన్యూ అయితే రాబోతుంది. ఇదైతే కావాలంటే మీరు కూడా చూసుకోండి. ఇంక ఇది పక్కన పెడితే ఓవర్సీస్ మార్కెట్‌లో దగ్గరగా 47 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమాకైతే వచ్చింది. ఓన్లీ నార్త్ అమెరికాలో 30 కోట్ల గ్రాస్ అయితే ఈ సినిమాకైతే వచ్చింది. అంటే రామ్ చరణ్ గారిది హైయెస్ట్. అంటే 'త్రిబుల్ ఆర్' సినిమా పక్కన పెట్టేస్తే రంగస్థలం సినిమా $3.5 మిలియన్ అయితే నార్త్ అమెరికాలో అయితే కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమా 3 మిలియన్ మార్క్ అయితే క్రాస్ అయింది. ఇంకొక $500,000 వస్తే
రంగస్థలం సినిమాని దాటేసి రామ్ చరణ్ గారి సోలో హయ్యెస్ట్గా ఎక్కడ నార్త్ అమెరికాలో ఈ సినిమా అయితే కొత్త రికార్డ్స్ అయితే సెట్ చేసిద్ది. ఈ రకంగా ప్రతి చోట కూడా పెద్దిగాడి విధ్వంసం కంటిన్యూ అవుతానే ఉంది. సూపర్ లాంగ్ రన్ దిశగా ఈ సినిమా అలా దూసుకుపోతుంది అనమాట. ఇంకా అది ఎన్ని కోట్ల కలెక్షన్స్ దగ్గర ఎండ్ అయిద్ది అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. హిందీలో ఎప్పటికీ కూడా ప్రతిరోజు మినిమం యావరేజ్ చేసుకుంటే 1,00,00,000 కలెక్షన్స్ అయితే అక్కడైతే వస్తుంది. ఇంకా హిందీలో నాకు తెలిసి అనుకున్నంత స్థాయిలో మనకైతే కలెక్షన్స్ అయితే రావు. లెగిసేది అయితే ఈ పాటికైతే లెగిసేది. మరి 1,00,00,000 గ్రాసులు 2,00,00,000 గ్రాసులు ఎన్ని రోజులు వస్తాయని మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. అక్కడ కూడా ఇంకొద్దిగా సపోర్ట్ దొరుకుంటే కలెక్షన్స్ ఇంకొక రేంజ్లో అయితే ఉండేవి. మరి అది ఎక్కడ మిస్ ఫైర్ అయింది అనేది నెక్స్ట్ సినిమాతో రామ్ చరణ్ గారు అయితే చూసుకోవాలి. ఇంక ఇది పక్కన పెడితే జగపతి బాబు గారు ఇంటర్వ్యూలో ఒక మాట అయితే చెప్పారు. అదేంటంటే మన పెద్దిగాడికి అలాగే అప్పల సూరి క్యారెక్టర్ మధ్య కొన్ని క్యూట్ సీన్లు అయితే ఉన్నాయంట. అంటే సినిమాలో మనకైతే చూపిస్తారా, అంతకుముందు ఒక 2-3 పెళ్లి చూపులు చెడగొట్టేసిందని పెద్దిగాడు వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడతాడు. ఆ పెళ్లి చూపుల సీన్ కూడా ఒకటైతే ఉందంట అప్పల సూరి మధ్య, అంటే అదే అప్పల సూరి పెద్దిగాడి మధ్య. అలాంటి సీన్లు అయితే యాడ్ చేయబోతున్నారంట. ఇంకా కొన్ని సీన్లు అయితే కట్ చేయబోతున్నారంట. సెకండ్ హాఫ్లో సిసోడియా సీన్లు అయితే ఉంటాయి కదా గౌర్ నాయుడివి, అవి కూడా కొద్దిగా ట్రిమ్ చేసి కొన్ని సీన్లు అయితే యాడ్ చేసే ప్రయత్నం అయితే ప్రజెంట్ అయితే జరుగుతుందంట. అంటే ఆ పనిలో అయితే ప్రజెంట్ డైరెక్షన్ టీం అంతా ఉన్నారు, ఎడిటర్స్ అందరూ కూర్చున్నారు. అంటే ఈ ఫుల్ ఎక్స్టెండెడ్ కట్ అంటే ఇది థియేటర్స్లో రిలీజ్ చేస్తారని నేనైతే చెప్పట్లేదు, కానీ ఓటీటీకి వచ్చే కట్ మాత్రం దగ్గరగా 3 గంటల 30 నిమిషాలు అయితే ఉండబోతుంది అనే టాక్ అయితే గట్టిగా అయితే నడుస్తుంది. మరి అది ఓటీటీకే అలా చేస్తారా, లేకపోతే థియేటర్స్లో కూడా కొత్త సీన్లు యాడ్ చేసి, ఇంకా మన అచ్చయ్యమ్మతో కూడా ఒక బ్యూటిఫుల్ సీన్ అయితే ఉంది, పెళ్లి చూపుల సీన్, అది కూడా అలాంటి సీన్లు యాడ్ చేసి ఇప్పుడైతే ఎక్స్టెండెడ్ కట్ అయితే వీళ్ళైతే రెడీ చేస్తున్నారు. ఒకవేళ థియేటర్స్లో ఆ కట్టను దింపే ఆలోచన ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ వీకెండ్ లోపు దింపేయండి. సినిమాకి చాలా మంచి జరిగిద్ది. ఆఫ్టర్ ది సండే మీరు వదిలినా అంత ఉపయోగం అయితే ఉండదు. ఈ శనివారం లేకపోతే శుక్రవారం లేకపోతే ఆదివారం ఈ ఎక్స్టెండెడ్ కట్ కనుక థియేటర్స్లోకి వచ్చేస్తే మంచి పుష్ ఇది ఈ సినిమాకి. అంటే ఇప్పటికే బ్యూటిఫుల్గా ఉంటుంది సినిమా. ఇంకా రిమైనింగ్ అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని కోసేసిన సీన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేస్తే ఇంకా ఎమోషనల్ డెప్త్ పెరిగి ఈ సినిమాకి ఇప్పటికే ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి క్లైమాక్స్లో కొంతమంది అయితే ఏడుస్తున్నారు. ఇంకా కొంతమందికి కొద్దిగా మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇంకా బాగా రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ ఎక్స్టెండెడ్ కట్ ఏదైనా వర్క్ జరుగుతుంది కాబట్టి అది ఓన్లీ ఓటీటీకే పరిమితం చేయకుండా ఖచ్చితంగా థియేటర్స్లో అయితే వదలండి. అది కూడా వీలైనంత త్వరగా అయితే వదలండి. ఇదైతే నా విన్నపం. ఎందుకంటే సినిమాకి మంచి అయితే జరిగిద్ది, మంచి ఊపులో ఉంది, మంచి లాంగ్ రన్ అయితే వస్తుంది. ఫ్యామిలీస్ కదిలి వెళ్తున్నారు చాలా రోజుల తర్వాత. సంక్రాంతి సినిమాల తర్వాత ఈ సినిమా కదులుతున్నారు ఫ్యామిలీస్. కాబట్టి ఎంత మంచి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ కట్ ఏదైతే ఉందో త్వరగా థియేటర్స్లోకి వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ ఫ్రైడే నుండి తెలంగాణ ఏరియాలో టికెట్ రేట్స్ అయితే తగ్గబోతున్నాయి. నెక్స్ట్ వీక్ నుండి మన ఆంధ్ర రీజియన్లో కూడా టికెట్ రేట్స్ అయితే తగ్గుతాయి. మరి అదనమాట మ్యాటర్. అద్భుతమైన లాంగ్ రన్ దిశగా ఈ సినిమా అయితే అలా దూసుకుపోతుంది. మ్యాక్సిమం ఈ వీకెండ్కి సండే అయ్యే టైంకి మండే మార్నింగ్కి 400 కోట్లు టచ్ అయ్యే అవకాశం అయితే మనకైతే క్లియర్ కట్గా అయితే కనపడుతుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.